అదేనా ఇప్పుడు జనరల్‌గా పోయిన 2, 3 ఫెస్టివల్స్‌కి మీకు ఆపోజిట్‌గా కొన్ని సింపతి కార్డ్స్ వర్కౌట్ అయ్యాయని చాలామంది ఇలా మీడియాలో అడిగారు మిమ్మల్ని. దానికి అవన్నీ మీరు పట్టించుకున్నారు. బట్ ఏమన్నా మనం కంపారిటివ్‌లీ మనది ఆబ్వియస్లీ అంత పెద్ద సినిమా కాదు. వేరే సినిమాలకు కంపేర్ చేస్తే మనం ఏమైనా అలా సింపతి కార్డ్ ఏమైనా వాడుకోవచ్చా? అంటే ఈసారి యాక్చువల్లీ నేను అనుకున్నా ఏదైనా సింపతి కార్డ్ ట్రై చేద్దామని. నిన్న మొన్న నీకు చూసావో లేదో కానీ మా మైత్రి రవణ విజయవాడ వెళ్ళి మా సినిమా చూడండి, మా సినిమానే చూడండి అని చెప్పాడు. చూసారా మా మైత్రి రవణ ఎంత అన్యాయం చేశాడో మాకు, మా సినిమా చూడొద్దు అని చెప్పాడు, వాళ్ళ సినిమాని చూడమన్నాడు. మీరందరూ ఇది కొంచెం సీరియస్గా తీసుకుని మా చిన్న సినిమాని ఆయన తొక్కేయకుండా మా సినిమా కూడా చూడాలని అని కోరుకుంటున్నాను నేను. కొంచెం దీనికి ఏమైనా సింపతి జనరేట్ అవుతుందేమో చూడండి. కొన్ని దిస్ ఆర్ దట్ అనే ర్యాపిడ్ ఫైర్ అనుకున్నాను. దాని ముందు నెల్సన్ గారిది, ఎన్టీఆర్ గారిది అని ఏదో బజ్ నడుస్తుంది. దాని గురించి ఏమన్నా? ఈ సినిమాలో తారకన్న బామర్ది హీరోనే కదా, తను అడగండి ఒకసారి అయ్యిందా లేదా అని తనకు తెలుస్తుంది కదా. నేను ఇప్పుడే ఫోన్ చేసి అనుకుంటాను. దిస్ ఆర్ దట్ అన్న మీరు చూస్ చేయాలి. గౌతమ్ తిన్నూరి ఆర్ వెంకీ అట్లూరి. ఇది ఒకసారి అడిగారు. వెంకీతో ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కన్నా పర్సనల్ రిలేషన్షిప్ చాలా ఎక్కువ. సరే సినిమాలు జరుగుతూ ఉంటే అది ప్రొఫెషనల్గా ఆ రిలేషన్ వేరు. గౌతమ్ ఏంటంటే అంత పర్సనల్ లైఫ్లోకి తను అంత ఉండదు. తను అంత ఈజీగా ఎవరిని అలా తన లైఫ్ తను చాలా క్లోజ్డ్ డోర్స్లో ఉంటాడు. సో ఆ ప్రొఫెషనల్ రిలేషన్ చాలా ఎక్కువ. అంటే గౌతమ్ ఎలాంటి అంటే అసలు ఇక ప్రపంచం తొలగిందిలైనా మనం ఏదైనా చెప్తే విండు. అలాంటిది ఎంతో కొంచెం మేము ఏదైనా అడిగితే వింటాడు. అంతవరకు గౌతమ్ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇప్పుడు సితారా 50th ప్రొడక్షన్ చేస్తుంది. 50th అనుకోవాలి చేస్తుంది అనుకోండి. యూ హ్యావ్ టు చూజ్ ఓన్లీ వన్ హీరో, ఎన్టీఆర్ గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇంకా కళ్యాణ్ గారు నెక్స్ట్ పెద్ద పొజిషన్స్కి పాలిటిక్స్లో వెళ్ళాలని కోరుకోవాలి, కానీ మనం ఆయనతో సినిమా చేయాలని కోరుకోకూడదు. ఆయన మనకి రాష్ట్రానికి ఏం చేస్తారు, నెక్స్ట్ దేశానికి ఏం చేస్తారని కోరుకోవాలి మనం. ఆయన ఆ పొజిషన్కి వెళ్ళిపోయారు కాబట్టి 50th సినిమా అంటూ సితారాలో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జరిగితే అది ఎప్పుడైనా తారకన్నే అని కోరుకుంటాను. చాలా చాకచక్యంగా కవర్స్ మించి ఒక డ్రైవ్ కొట్టిన నాగవంశీ గారు చాలా బాగా ఎస్కేప్ అయ్యారు ఆన్సర్, సేఫ్ ఆన్సర్ చెప్పి.